నిజం చెప్పాలంటే ఇలాంటి విషయాలన్నీ మామూలే. ఈ గవర్నమెంట్ చేసే అక్రమాలకి ఇదే ఆధారం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో దారుణమైన హత్యలు సంభవించాయి. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? సీఎం గారే మోనచ్చ నన్ను చంపడానికి ప్రయత్నించాడని ఆధారం కూడా ఉంది. పట్టుబడిన నేరస్తుడు కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు నేరస్తుడు పోలీస్ దగ్గర నుండి తప్పించుకుని పారిపోయాడు అంటున్నారు. ఎన్ని నాటకాలు వేస్తున్నారని మీరే చూస్తున్నారు కదా. ఇలాంటి విషయాలు ఇంతకు ముందు ఎప్పుడూ మన రాష్ట్రంలో నేను చూసిందే లేదు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇది పక్కా మాస్టర్ ప్లాన్ అని తెలుసుకుంటారు. ఈ రాష్ట్రంలో అక్రమాలు దారుణాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు రాజీనామా చేస్తే గాని ఇది ఒక కొలిక్కి రాదు. నమస్తే, కూర్చోండి. మిస్టర్ చీఫ్ మినిస్టర్, ఇప్పుడు మీరు చేస్తున్న ఈ పాలనలో చాలా తక్కువ సమయంలోనే మన స్టేట్ లో ఉన్న లా అండ్ ఆర్డర్ మన చేయి దాటిపోయినట్టుంది. మన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, మానభంగాలు అన్ని రిపోర్ట్ అవుతున్నాయి. లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ని చూసుకుంటున్న మీరు చేయాల్సిన బాధ్యతలన్నీ మర్చిపోయి కానీ పార్టీని మాత్రం డెవలప్ చేస్తున్నారని నాకు తెలిసింది. చివరికి ఆ ఎమ్మెల్యే మోనచ్చన్ కేసులో మీరే నేరస్తుడయ్యారు. దీనికి మీరేమంటారు? స్త్రీల జాగ్రత్త, ప్రశాంతమైన అట్మాస్ఫియర్ ఉండడానికి మీరే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. సార్, ఇప్పుడు మీరున్న ఈ పదవి మీద గౌరవంతో నేను మీకు విషయాన్ని చెప్పొచ్చా? చెప్పండి. రిజర్వ్ బ్యాంకులో ఉన్న చైర్మన్ పదవికి రాజీనామా చేసి ఒక అలంకారప్రాయంగా రాజకీయ పదవిలోకొచ్చి గవర్నర్ గా మీరు చేస్తున్న వర్కింగ్ స్టైల్ కాదు నాదే. చిన్న వయసులో తినడానికి తాగడానికి ఏమీ లేనప్పుడు ప్రతిరోజు ఖాళీ కడుపులతో ఎదురు చూస్తూ కూర్చుని ఉండే మాకు ఇంక్విలాబ్ జిందాబాద్, అప్పుడే మా మనసుల్లో నాటుకుపోయింది ఈ ఎర్ర జెండా. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి పదవి, మేనేజర్ అయిన తర్వాత జనరల్ మేనేజర్, ఆ తర్వాత చైర్మన్ గా అయ్యే పదవులు కావివి. మాకు తెలిసి ఇది ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉండే రాజకీయ చదరంగం. ఎంత దేశం మీద అభిమానం ఉన్నా సరే పార్టీ ఆఫీస్కి వచ్చి పడుకుని ఉండే సుఖం క్లబ్ హౌస్ లోనో రెస్టారెంట్స్ లోనో అస్సలు దొరకదు సార్. స్త్రీ సంరక్షణ అనే పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలి. ఇండియాలో ఉన్న మిగతా స్టేట్స్ కన్నా ఈ కేరళలో సమయం దొరికినప్పుడు మీరు ఒక్కసారి తెలుసుకోండి. అలాగే మోనిచ్చన్ హత్య కేసు గురించి నేను వేసిన ఆరోపణ అదంతా ఎవరో డబ్బిచ్చి చేయించిన పని. ఏదేమైనా నా మీద ఉన్న ప్రతి ఆరోపణకి ఇంకాసేపట్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో మీరెప్పుడూ వినని సమాధానం నా నుంచి మీకు వినబడుతుంది. ఇది ఒక ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రకటన కాదు, ఒక కమ్యూనిస్టుగా ఉన్నాననే ధైర్యం. బయటికి నీలాంటోడు పోలీసుల్ని, ఆర్మీ వాళ్ళని మోసం చేసినట్టు నిన్ను తొక్కి తుక్కు చేయడానికి నా డివైఎఫ్ఐ కుర్రాళ్ళు చాలరా. నీ వెనకున్నదేవడో చెప్పరా. చెప్తా. ఎవరిదా కొటేషన్?